తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజలో ఈ ప్రత్యేక తలంపుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం తూబోడు విచారణ దివ్యవాణి టీవీ దివ్య పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శిష్యులు తిరుమల రెడ్డి రాయప్పరెడ్డి ఆరోగ్యమ్మ దంపతుల కుమారుడు క్రీస్తు శిష్యులు తిరుమల రెడ్డి ఎన్నారెడ్డి రాజమ్మల 77వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవాతి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వీరి బిడ్డలు ఆచార్య డాక్టర్ రాయప్పరెడ్డి, సుందరి సిస్టర్ ఫెలిక్స్, సిస్టర్ నిర్మల, క్రీశేషులు ప్రంటారెడ్డి సుందరి, ఎన్నారెడ్డి, బాలరెడ్డి, మౌంట్ మేరీ, గాలి ఎన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రామపురం విచారణ క్రీశేషులు ఆకుల కిరణ్ ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించాలని, దేవుడిపై ఆధారపడి జీవించే వరం దయచేయమని ప్రార్థిస్తూ ఆకుల ప్రవీణ్ కుమార్, సోని, రియాక్షన్ కుమార్, దేవులపల్లి సుందరి మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీశేషులు శ్రీమతి ఏరవ మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. బీబీ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న యారం ఫ్రాన్సిస్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కృపా ఇంజనీరింగ్ ఆశీర్వదించమని యారం చిన్నపురెడ్డి, చెన్నమ్మ, అంతోని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశంలో ఈ దివ్య పూజలో సమర్పించి భక్తి శ్రద్ధలతో దివ్య పూజలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు, పరలోక భూలోకంలో గతింపవచ్చునుగాక, ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను నెరవేరక అన్నీ కూడా నెరవేర్చబడునని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభు యొక్క వాక్కును ఎవరైతే మరి ఉన్నట్లు బోధిస్తూ ఉన్నారో వారు పరలోక రాజ్యంలో అధికులుగా పరిగణించబడుతూ ఉన్నారు. ఎవరైతే కల్పితములు చేస్తూ ఉన్నారో వారు దండనకు గురి అవుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనము బైబిల్లో ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మనం బోధించాలి. మనం కొన్నిసార్లు స్వలాభానికి బోధిస్తూ ఉంటాము,
అది తప్పు. ప్రభు దండనకు, శిక్షణకు గురి చేస్తారు. కాబట్టి వాక్యాన్ని మనము స్వలాభాని కోసం కాకుండా ప్రభువు కోసం, ప్రభు రాజ్యం కట్టబడడానికి మనము బోధించాలి. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ ప్రేమమయమైన సంరక్షణ విధానం ఫలితముగానే కానేరదు కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపమనియు, అన్ని విషయములను మాకు శ్రేయోధానముగా మార్చమనియు మేము బ్రతిమాలుచున్నాము. మీతోనో పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నీవే దేవుడవని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొంటివని నీ ప్రజలు తెలుసుకొందురుగాక. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 39 వరకు. ఆహాబు ఇశ్రాయేలులందరినీ బాలు ప్రవక్తలను కార్మెలు కొండ మీద ప్రోగు చేసెను. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు? ప్రభువు దేవుడేనని అతనిని పూజింపుడు, బాలు దేవుడేనని అతనిని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలొక్క పలుకైనను పలుకరైరి. ఏలియా మరల, ప్రభువు ప్రవక్తలలో మిగిలియున్నవాడను నేనొక్కడనే, కానీ బాలు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎద్దులను నిప్పింపుడు, వారినొక ఎద్దును తీసుకొని రమ్మనుడు. వారు దానిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చవలెను, నిప్పు మాత్రము అంటింపరాదు. నేను తీసుకున్న 2వ ఎద్దును కూడా అట్లే కట్టెల మీద పేర్చెదను గాని నిప్పు అంటింపను. పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుణ్ణి ప్రార్థింతురు, నేను ప్రభువుని ప్రార్థింతును. ఆ ప్రార్థనకు నిప్పు పంపించువాడెవడో అతడే మన దేవుడనెను. ఆ సవాలుకు ప్రజలందరూ సరియే అనిరి. ఏలియా బాలు ప్రవక్తలతో, మీరు చాలామంది ఉన్నారు కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పుడు, మీ దేవతలను ప్రార్థింపుడు, నిప్పు మాత్రము అంటింపకుడని పలికెను. వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి పొద్దుటి నుండి మధ్యాహ్నం వరకు బాలు దేవత పేర ప్రార్థన చేసిరి. బాలు, మా మొరను వినుము అని అరిచిరి. తాము నిర్మించిన బలిపీఠము చుట్టూ తిరిగి చిందులు తొక్కిరి. అయినను వారి దేవత పలకలేదు. మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేళాకోలము చేయుచు, మీరు కొలుచు బాలు దేవుణ్ణి పెద్దగా పిలువుడు. పాపము అతడేదో ఆలోచనలో ఉండుండవచ్చు, లేదా ఏదో పనిలో మునిగి ఉండవచ్చు. ఒకవేళ ఎక్కడైనా ప్రయాణం కట్టి ఉండవచ్చును, లేదా నిద్రించుచుండవచ్చును. ఇప్పుడు మీ పలుకులు ఆలించి మేల్కొనును లే అనెను. ఆ మాటలు విని బాలు ప్రవక్తలింకా పెద్దగా ప్రార్థించిరి. తమ ఆచారము చొప్పున నెత్తురు కారు వరకు కత్తులతో బాకులతో శరీరము కోసుకొనిరి. మధ్యాహ్నము దాటిపోయెను. సాయంకాల బలులర్పించు సమయం వరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి. అయినను వారి దేవత పలుకలేదు, జవాబియ్యలేదు. అంతటా ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు పడిపోయి ఉన్న యావే పీఠము
మరమ్మత్తు చేయించెను. యాకోబు కుమారులు 12 మంది గోత్రకర్తల పేరు మీదుగా 12 రాళ్లను ప్రోగు చేసెను. ఈ యాకోబునకే ప్రభువు ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. ప్రభువు పూజ కొరకాళ్లతో మరలా పీఠము నిర్మించెను. ఆ పీఠము చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందము త్రవ్వించెను. అటు పిమ్మట పీఠము మీద కట్టెలు పరిచి వాని మీద ముక్కలు ముక్కలుగా కోసిన ఎద్దు కండతుండెములను పేర్చెను. అటు తరువాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలకు ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ఏలియా 2వసారి 3వసారి కూడా ప్రజలచే అట్లే నీళ్లు పోయించెను. నీళ్లు పీఠము మీద నుండి దారలుగా కారి పక్కనున్న కందమును నింపెను. సాయంకాల సమర్పణములు అర్పించు సమయమున ఏలియా పీఠమును సమీపించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన ప్రభు, నీవు ఇశ్రాయేలు దేవుడవని నీ భక్తుడనైన నేను నీ ఆజ్ఞపైననే ఈ పనులన్నిటినీ చేసితినని ఇప్పుడు వెల్లడి చేయుము. ప్రభు, నా మొరను ఆలింపుము. నీవే దేవుడవని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొంటివని వీరి ఎదుట రుజువు చేయుము అని ప్రార్థించెను. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠము పైకి దిగివచ్చి బలిపీఠమును కట్టెలను కందములోని నీటిని దహించెను. ఆ అగ్నిని చూచిన ప్రజలు నేల మీద బొరిగిలపడి దండము పెట్టి ప్రభువే దేవుడని ప్రభువొక్కడే దేవుడని పలికిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నన్ను కాపాడుము. ప్రభు నన్ను కాపాడును. ప్రభు నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను. అందరూ ప్రభు ప్రభు నన్ను కాపాడుము. నన్ను కాపాడుము. అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు. నేను వారి రక్త బలులలో పాల్గొనను. వారు కొలుచు దైవముల పేరైనను నేను ఎత్తను. అందరూ ప్రభు ప్రభు నన్ను కాపాడుము. నన్ను కాపాడుము. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానాపాత్రము. నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందరూ ప్రభు ప్రభు నన్ను కాపాడుము. నన్ను కాపాడుము. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందము పొందుదును. నీ కుడి చేతితో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభు ప్రభు నన్ను కాపాడుము. నన్ను కాపాడుము. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 17 నుంచి 19 వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు.
నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కానించుచున్నాను. కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అటు జనులకు బోధించునో అట్టి వాడు పరలోక రాజ్యంన అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అటు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అధికుడుగా పరిగణించబడును. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశీల కంటే మీరు నీతివంతమైన జీవితం జీవించినని తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు ప్రవక్తల ప్రబోధమును ధర్మశాస్త్రమును సంపూర్ణమనర్చుటకి వచ్చి ఉన్నాడు, కానీ దాన్ని రద్దు చేయుటకు రాలేదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలో అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అన్నీ కూడా నెరవేర్చబడును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి. అవన్నీ కూడా కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. ఒకటి కూడా వృధా పోకుండా అన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్కును తమ సొంత లాభం కోసం ఇష్టం వచ్చినట్లు బోధిస్తున్నారు. అలా బోధించకూడదు. అది ఉన్నది ఉన్నట్టు ఎవరైతే ఆలకించి పాటించి దాన్ని బోధిస్తున్నారో వారు పరలోక రాజ్యంలో అధికులుగా పరిగణించబడతారు. కాబట్టి మరి స్వలాభము కోసం కాకుండా ఇష్టం వచ్చినట్టు కాకుండా మరి వాక్యము ఏ విధంగా ఉందో దాని సారాంశం ఏమిటో ఉన్నది ఉన్నట్లు బోధించాలి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఎవరినైనా నీ మాటల ద్వారా కావచ్చు, నీ బోధన ద్వారా కావచ్చు, ప్రభు దగ్గరికి రాకుండా నీవు అడ్డంకుగా మారినట్లయితే నీ తలకు తిరుగాడి రాయి కట్టి సముద్రంలో పడవేయటం మేలు అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు లోకంను రక్షించుటకే వచ్చి ఉన్నాడు, కానీ దాని నియమాలను రద్దు చేయుటకు రాలేదు అని ప్రభు తెలియజేస్తున్నారు. గలతీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మేము కానీ లేక దివి నుండి దిగి వచ్చిన దేవదూతలు కానీ మేము బోధించిన దానికి భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక. అంటే పౌలు గారు వాక్యాన్ని బోధించిన దానికి వ్యతిరేకంగా దూతలు కావచ్చు ఎవరైనా సరే బోధించినట్లయితే వారు శపించబడతారు. మీరు స్వీకరించిన సువార్త కంటే వేరైన మరొక సువార్త మీకు ఎవడైనా బోధించినచో అతడు శాపగ్రస్తుడగును. అంటే బైబిల్లో ఉన్నదన్నట్టు కాకుండా ఇష్టం వచ్చిన విధంగా బోధించినప్పుడు శాపాన్ని పొందుకుంటారు అని ప్రభు తెలియజేస్తున్నారు. మరి ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20 నుంచి 39 వరకు చూస్తే, ఇక్కడ ఆహాబు ఇజ్రాయేల్ అందరినీ మరి బాలు ప్రవక్తలందరినీ కార్మెలు కొండ మీద ప్రోగు చేసి అక్కడ ఏలియా ప్రవక్త బాలు ప్రవక్తలకు మధ్య ఒక షరతు జరుగుతుంది. ఆ షరతు ఏమిటంటే ఎవరు నిజమైన దేవుడు అనే షరతు జరుగుతుంది. బాలు ప్రవక్తలు 400 మంది ఉన్నారు, ఏలియా ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. అయితే ఆ షరతు ఏమిటంటే 2 ఎద్దులను తీసుకుని వచ్చి వాటిని నరికివేసి మరి బలిపీఠం చెంత ఉంచి అగ్గి నిప్పు పెట్టకుండా మరి పరలోకం నుంచి నిప్పు వచ్చేలాగున మరి ఎవరి దేవుడు గొప్ప దేవుడు అయితే వారు మరి మంటను పంపిస్తారని వారు ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలు ప్రవక్తలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏలియా ప్రవక్త కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అయిన ప్రభువా,
నా మొరను ఆలకింపుము. నీవే దేవుడవనియు వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకుంటున్నావనియు వీరి ఎదుట నీవు రుజువు చేయము అని ప్రార్థించాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ బలిపీఠం పైకి మరి ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చి ఆ బలిని అంతా కూడా మరి స్వీకరించినట్లు ఆరగించినట్లు తెలియజేస్తున్నారు. అప్పుడు మరి ఆ అగ్నిని చూసినప్పుడు అక్కడ ఉన్నవారందరూ బోరగిలపడి దండం పెట్టి ప్రభువే దేవుడు, ప్రభు ఒక్కడే దేవుడు అని పలికిరి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ రుజువు చేయబడింది. క్రీస్తు ప్రభు మరి పాత నిబంధనలు చూసినట్లయితే తండ్రి దేవుడు మరి అగ్నిని పంపించి అక్కడ నిజమైన దేవుడుగా రుజువు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకెన్ని రోజులు మీరు ఇరు ప్రవక్తలను మీరు పూజిస్తూ ఉన్నారు? ఇంకెన్నాళ్ళు మీరు ఇద్దరు దైవములను పూజిస్తూ ఉన్నారు? నువ్వు ఉంటే వేడిగా నుండు, లేకపోతే ఉంటే చల్లగా నుండు, రెండు విధంగా ఉండకూడదు అని దర్శన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు తెలియజేస్తున్నారు. కాబట్టి ఉంటే వెచ్చగా నుండు, ఉంటే నల్లగా, ఉంటే చల్లగా నుండు అంటే ఏమన్నట్టు? ఉంటే యేసు ప్రభువుని నమ్ముకో, నిజమైన రక్షకుడు వెంబడించు, వెనుదిరిగి చూడకు, అటు ఇటు ఆ దైవం ఈ దైవం పరిగెత్తకుండా క్రీస్తు ప్రభువుని వెంబడించే విధంగా ఉండాలి. నాకటి మీద చేయి వేసి వెనుకకు చూసేవాడు నాకు యోగ్యుడు కాదన్నట్లు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు చావైనా బ్రతికైనా ప్రభుతోనే వెంబడించాలి. ఇక్కడ ఏలియా ప్రవక్త ప్రభువును నిజమైన దేవుడిగా, ప్రభు ఒక్కడే దేవుడని నిరూపించి ఉన్నాడు. మనం కూడా అతనికి సాక్షులుగా ఉండి ఆ విధంగా ప్రభు యొక్క శక్తిని ఇతరులకు పంచే విధంగా ప్రభు మనల్ని వాడుకోమని ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగనుడిలా ప్రార్థించుదాము. ప్రభువా తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేము అర్పించు ఈ అర్పణములు మీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వం అధికము చేయనట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించును. తన శ్రమల ద్వారా మా పాపం రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారం తెరిచెను. కావున దూతల పునీతుల బృందంతో ఏకమై నిరంతరము మేము మీ స్తుతిగానమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేం చేయవారు ధన్యులు, ఆశీర్వదింపబడినవారు మహోన్నతమున సర్వేశ్వరు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలువరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగర పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉతానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికల మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరి మాతోను పుణ్య జోజప్ప గారితోను పుణ్య అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు మా ఇంటికి ప్రవేశించినప్పుడు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మను మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. हे प्रभु येसुदेवा, नीवे कदा निरीक्षण करुणतो कावरावा, नीयंदे मा नम्मिका दिव्यनादा दीनारक्षा पापमूलन् పరిహరించు దివ్యనాదా దీనారక్ష పాపమూలన్ పరిహరించు రావా రాజా మమ్మేలను మా హృదిని అలంకరింప రావా రాజా మమ్మేలను మా హృదిని అలంకరింప. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా, నీయందే మా నమ్మిక. పుణ్య తిన్నేసి వారు చేసిన జపం
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తిగా కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలుండి కార్పణి నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేస్తువా, నా ప్రార్థన వినోదరించండి. మీ కార్యముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరక్కున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మీ ముస్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక. సత్య మార్గములోని మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేళాంగని మాత, వందనమమ్మా మా సహాయ మాత, వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేళాంగని మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత.